స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు వాట్ టీవీ. తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది సంస్కృతి సాంప్రదాయాలతో పాటు గుర్తొచ్చేది అంటేనే బోనాలు. బోనాలు అంటేనే యావత్ తెలంగాణ అంతా ఒకటైతా ఉంటుంది. ఇప్పుడు బోనాలు మొదలై 2 వారాలు ముగిసిపోయింది. ఇది 3వ వారం రాబోతూ ఉంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఈ 3వ వారం బోనాల కోసం అంగరంగ వైభవంగా ముస్తాబవుతూ ఉంది. ఇదైతే ఈ బోనాలని మన బన్సిలాల్పేట నుంచి దాదాపు 150 మందితో కలిసి బోనాలు ఇక్కడి నుంచి ఎంతోమంది కళాకారులతో ఇక్కడ నుంచి ఊరేగింపుగా ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్ళబోతూ ఉంది. సో ఇదంతా కూడా మన గద్దర్ గారి కూతురు ఎవరైనా వెనిలా గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. సో రేపు ఎలా ఉండబోతుంది ఈ కార్యక్రమం అంతా కూడా, ఇలాంటి ఏర్పాట్లు చేశారు అనేది అని కూడా వారి మాటలు చేసుకున్నాం. వెనిలా గారు చెప్పండి మేడం, చూడగా చాలా సంతోషంగా వస్తుంది. పండగ వాతావరణం ఇప్పుడే కనపడుతూ ఉంది, మీ ముఖంలోనే కనపడుతూ ఉంది. రేపు ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతూ ఉన్నాయి, ఎలాంటి సంబరాలు ఉండబోతున్నాయి అంటారు? తప్పకుండానే రేపు ముందుగా ఆర్టీవీ గారికి ఛానల్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పగానే వచ్చి ఈ ఈవెంట్ అంతా షూట్ చేస్తున్నారు. సో రేపు మనం తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 150 మట్టి బోనాలు ఉజ్జయిని అమ్మవారికి, సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి సమర్పించబోతున్నాము. సో నాతో పాటు మన సాహిత్య నాట్య అకాడమీ చైర్పర్సన్ కుంజాల అలక్య మేడం కూడా ఉంటున్నారు. వీలైతే మన మంత్రులు కూడా జాయిన్ అవుతున్నారు. కొండా సురేఖ గారు మ్యాక్సిమం వస్తూ అన్నారు. సో మనకు తెలంగాణ సంస్కృతి సారథులు ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఉమెన్ ఇప్పుడు వీటికి రావడం జరిగింది. రేపు 8:30కు మనకు మట్టి బోనాల యాత్ర మొదలవుతుంది. ఇక్కడ నుంచి బాటా మీదకి వెళ్ళి మేము అమ్మవారికి సమర్పించుకుంటాము. సో మా కళాకారులు 10 ఏళ్ళ నుంచి ఎప్పుడు లేని విధంగా కళాకారులను, స్త్రీలని గుర్తించి ఒక ఆర్గనైజేషన్లో తమ జీవితాలను అర్పించి పాటలు పాడి పల్లెకు మినిమం డైలీ ఒక 300 కిలోమీటర్ ప్రయాణించి పల్లెలకు చేరి ప్రభుత్వ పథకాలని అందిస్తున్న కళాకారులను వాళ్ళందరం ఒక్క దగ్గరకు వచ్చి మేము అమ్మవారికి బోనాలు సమర్పించడం కళాకారులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. చూసుకుంటే బోనాల సందడి ఇప్పుడే మొదలైపోయింది. ఒకరోజు ముందుగానే ఏర్పాట్లు అయితే బాగున్నాయి. మా ఆర్టీవీ స్క్రీన్కి ఒకసారి రేపు ఎలా ఉండబోతున్నాయి నమూనాలు. 150 మంది బోనాలు ఒకసారిగా ఎత్తుకొని వెళ్తుంటే ఆ సంబరం అంబరాన్ని అంటే ఇలా ఉంటాయి. సో ఎలా ఉండబోతున్నాయి ఏర్పాట్లు, ఎంతమందికి ఏర్పాటు చేస్తారు ఒకసారి మీ చేతులు మీరు ఎలా ఉండి ఏర్పాట్లు చేస్తున్నారు? మన కళాకారులకు అందరికీ మనము మొదటిగా వాళ్ళకు శారీ అందరు సేమ్ కలర్ ఉండాలని పెట్టాము. సో మన తెలంగాణ తల్లి శారీ కోడ్నే డిసైడ్ చేసాము. కానీ షార్ట్ పీరియడ్లో డిసైడ్ అయింది కాబట్టి మాకు కరెక్ట్ కాంబినేషన్ దొరకలేదు. సో అందరికీ మేము ఒక 2 days నేనే పర్సనల్గా వెళ్ళి మొత్తం షాప్స్ అన్ని తిరిగి సెలెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే మనకు అమ్మవారు పూజలు అనగానే మనకు గుర్తొచ్చేది పసుపు, ఎరుపు, ఆకుపచ్చ. సో ఈ గాజులు కూడా మన అక్కలు చెల్లెలు వేసుకుంటారు. ఆ శారీ, ఈ గాజులు. అట్లాగే మన సాంప్రదాయం మట్టి కుండ బోనం. అంటే బోనాలు అనగానే మట్టితోని చేసినవే మొదటి ప్రాధాన్యతనిస్తారు. అదే మన మొదటి సాంప్రదాయం. ఇదంతా కంప్లీట్గా మట్టి బోనం. ఇది మట్టి అనేది చూడగానే అంటే ఆర్టిఫిషియల్గా ఉన్న రోజుల్లో మొత్తం కూడా 150 కుండలు కూడా మొత్తం మట్టి కుండలు, 150 కుండలు మట్టి బోనం. అలా ఊరికే తీసుకోకుండా ఖచ్చితంగా అమ్మవారికి అందులో అన్నం వండి, పరమాన్నం వండి, అలాగే పెరుగు, పరమాన్నం, పచ్చి పులుసు, అన్ని డ్రై ఫ్రూట్స్తోని ఖచ్చితంగా అందులో వేసి దీపం వెలిగించి యాపాకులు పెట్టి నిజమైన బోనాన్ని తీసుకొని పోతాం. డూప్లికేట్ యాక్టింగ్ కోసం కాదు. ఎందుకంటే ఈ పర్పస్ ఆఫ్ టేకింగ్ 150 బోనాలు టు అమ్మవారు ఏంటంటే మన తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి మేము ప్రజలకు చెప్పాలనుకుంటున్నామంటే స్త్రీల ప్రాముఖ్యత ఎంతగానో ఉంది. ఒక స్త్రీ లేకపోతే ఈ సమాజం లేదు. ఏ పండగలైనా, భారతదేశంలో ఏ పండగ అయినా స్త్రీ లేకుండా పండగనే ఉండదు. సో స్త్రీలకు విలువ ఇవ్వాలి మొదటిది. అట్లాగే మన పండుగలని, మన సాంప్రదాయాలను కాపాడుకోవాలి. మన ప్రతి ఒక్క పండుగ, ప్రతి ఒక్క సాంప్రదాయము సైన్స్కి రిలేట్ అయి ఉంది. సో యాక్చువల్లీ మన బోనాల పండుగ హైదరాబాద్కి ఎలా వచ్చింది అంటే 19th centuryలో మనకు ప్లెగు వ్యాధి వచ్చింది. సో ప్లెగు వ్యాధి వచ్చినప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న సైనిక బెటాలియన్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించారు. అక్కడున్న మహాకాళిని ప్రార్థించి
ఎప్పుడైతే ప్లేగు వ్యాధి తగ్గిందో హైదరాబాద్లో, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి బోనం సమర్పించారు. సో ఇది మట్టి బోనము, యాపాకులు, పచ్చి పులుసు, పరమన్నం లేకుంటే పచ్చన్నము, దాంట్లో పెరుగు వేసి తీసుకొని పోతారన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. మొత్తం కంప్లీట్గా మనం గజ్జలు వేసుకుంటాం. సో మన స్త్రీలు కూడా ఈ గజ్జలు కూడా ఇది ఖచ్చితంగా గజ్జలు కట్టుకొని, ఎందుకంటే ఈ సౌండ్ అనేది లక్ష్మికి ప్రతీక, గజ్జలు అనేది లక్ష్మికి ప్రతీక. సో ఇట్ గివ్స్ ఎ పాజిటివ్ వైబ్రేషన్. గంట ఎందుకు అంటే మనలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ని కదిలించడానికి, మరొకసారి రివోక్ చేయడానికి అట్లా అంట బ్యూటిఫుల్ శబ్దం అంట. సో దిస్ ఇస్ వాట్ ఈ గజ్జలందరూ ధరించి, అట్లాగే చిన్నగా జ్యువెలరీ వేసుకొని, అమ్మాయిలం కదా ఖచ్చితంగా అందరూ చెప్పారు మంచిగా బుట్టాలు జ్యువెలరీ వేసుకొని, ఖచ్చితంగా తలలో పువ్వులు కూడా ప్లాస్టిక్ పువ్వులు పెట్టాము. ఖచ్చితంగా మనము పువ్వులు న్యాచురల్ పువ్వులే పెట్టి మేము ఇక్కడ నుంచి 8:30కి శాఖ పోసి బోనం తీసుకొని బయలుదేరుతాం. చూడవుతుందే రేపు లక్ష్మీకళంతా మన బన్సీలాల్పేటలోనే ఉండబోతుంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంత ఇక్కడ బన్సీలాల్పేట నుంచే స్టార్ట్ అవుతుంది 150 బోనాలు, అంత వైభవంగా ఉంది. ఎలా ఉండబోతా ఉంది రేపు ఏర్పాట్లు కూడా? ఇలాంటి కళాకారులు రాబోతా ఉన్నారు. ఇక్కడ ఏ ఏరియా నుంచి రాబోతా ఉన్నారు కళాకారులు కూడా? ఇక్కడ బన్సీలాల్పేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రావు గారి కమ్యూనిటీ 2 కమ్యూనిటీ హాల్స్ తీసుకున్నాము. ఇక్కడ స్నాక్స్, ఫుడ్, వాష్రూమ్స్, వాటర్, ఇంకేమైనా హెల్త్కి సంబంధించిన ఎమర్జెన్సీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. 2 days మనం బుక్ చేస్తాము. మన కళాకారులు అందరూ ఇక్కడ ఉంటారు. సో ఎవరు వస్తున్నారు అంటే తెలంగాణ సాంస్కృతిక సారథిలో గత 5 ఏళ్ళ నుంచి 178 కళాకారులు వాళ్ళు ఉన్నారు ఈ సంస్థలో. వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నారు. లాస్ట్ మంతే మా అంజలి చెల్లె హఠాత్ మరణం జరిగింది, చనిపోవడం జరిగింది. తనకు నివాళులు అర్పిస్తున్నాం. తను ఈరోజు ఉండింటే ఇంకా హంగామా చేసేది. సో ఉన్న మన స్త్రీలందరూ ఇక్కడికి వస్తున్నారు. సో ఓన్లీ ది ఆర్టిస్ట్ ఆఫ్ తెలంగాణ సంస్కృతి సారథి ఆర్ కమింగ్ హియర్. సో వీళ్ళంతా మొత్తం మన డిస్ట్రిక్ట్స్లో 33 డిస్ట్రిక్ట్స్లో ఉన్న కళా మనులు అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది. వీటితో పాటు నేను పుంజాల అలాకే మేడం గారు ఉంటాం, మన కొండా సురేఖ మేడం గారు ఉంటారు. అట్లాగే ఒక 10 డప్పులు, 10 డోల్ దెబ్బలు ఉంటాయి, 2 పోతురాజులు ఉంటారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న కళాకారులు మాత్రమే. ఇంత పెద్ద బాధ్యత, ఫైనల్ క్వశ్చన్, ఇంత పెద్ద బాధ్యత మీ మీద ఉంది. ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? ఇంతమందిని హ్యాండిల్ చేయడం కూడా పెద్ద అమ్మవారు ఇచ్చిన శక్తి అలాగే కనబడతా ఉంది మీకు. ఎలా ఉండదు? మొదటిగా రాజకీయంలోకి అడుగు పెట్టానంటే చాలా పెద్ద బాధ్యత. అలాగా బాధ్యత గద్దరన్న ఎంతోమంది తీసుకున్నారు. అట్లాగే కళాకారులు, తెలంగాణ కళాకారులు ఎంత గొప్ప వాళ్ళంటే తమ జీవితాలని అర్పించి వాళ్ళు తెలంగాణ సాధించారు. సో ఇట్లాంటి వాళ్ళు ఎన్నో చేస్తారు. ఇప్పుడు వాళ్ళే గైడ్ చేస్తారు నాకంట. అక్క అసలు అందరూ షాక్ అయిపోయారు. మనకు అప్రూవల్ వచ్చింది అనగానే అక్క ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు ఫోన్ చేసి అక్క ఇలా చేద్దామని వాళ్ళే గైడ్ చేశారు, వాళ్ళే ఇది చేశారు. కాబట్టి నాకు పెద్ద బరువు అనిపిస్తలేదు. కాకపోతే ఈవెంట్ సక్సెస్ కావాలి, ఎవరు హెల్త్ డిస్టర్బ్ కావద్దు. అట్లాగే మనకు ఇక్కడ ఏరియా నుంచి బోనాలు తీస్తున్న ప్రజలు కూడా మనం డిస్టర్బ్ కావద్దు. మేము ఆల్రెడీ డీసీపీ గారితో మాట్లాడినప్పుడు చెప్పామన్నమాట, మాకు ఒక స్కెడ్యూల్ ఇవ్వండి, మేము ఆ వైపే నడుస్తాము, మీరు ఎంతమందిని విఐపీ జోన్లో పంపిస్తే అలాగే పంపిస్తామని వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వెళ్తున్నాము. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఆర్టిస్ట్. రైట్, మీ ద్వారా ఒక పాట వినాలనుకుంటున్నాను. బోనాల సందర్భము ఒక పాట పాడితే మేము సంతోషిస్తాం. బోనాల పాట ప్రత్యేకంగా నాన్న బోనాల గురించి రాసిన చిన్న బిట్టు పాడతాను. జర చూసుకో తల్లి మాయమ్మ కాలమ్మ, జర అరుసుకో తల్లి మాయమ్మ కాలమ్మ, మా ఊరు లీడరోడు ఎగిరెగిరి దుంకుతుండు, జర చూసుకో తల్లి మాయమ్మ కాలమ్మ. చాలా పాటలోనే ఉంది మన మట్టితనం, మన కష్టం, మన శ్రమ అంతా కూడా కనబడుతుంది పాటలో. సో ఇది బోనాల పండగ అంటేనే రేపటికి ఒకరోజు ముందే వచ్చింది. మా బన్సీలాల్పేటకైతే మా వెన్నెల గారితో మా అక్క ద్వారా ముందుగానే ఒకరోజు ముందుగానే వచ్చింది. మీ త్రూ ఒక్కసారి చెప్పండి. మన తెలంగాణ అక్కలు, చెల్లెలు, తల్లులు అందరికీ మన తెలంగాణ, మన ఆడబిడ్డల పండుగ బోనాల శుభాకాంక్షలు. ఇది బోనాలకు మొత్తం అయితే ఏర్పాట్లు అయితే ఫినిష్ అయిపోయాయి, తుది మెరుపులు అద్దుకుంటా ఉన్నాయి. సో రేపు బన్సీలాల్పేట నుంచి దద్దరిల్లుతో దరువుల సౌండ్తో బోనాలు 150 బోనాలు ఇక్కడి నుంచి సికింద్రాబాద్
ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కదలబోతా ఉన్నాయి. రేపు మీరు ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ చూస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి అయితే అన్ని పూర్తి అయిపోయాయి. ఇది ఇప్పుడు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.